నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదవ రోజు కొనసాగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన నేత బాలశౌరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలో భారతీయ సమాజం అనే విభాగం నుండి 30 మార్కులకు ప్రశ్నలు రానున్నాయని ఉపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు తెలిపారు. కావున ఈ విభాగం ఎలా చదవాలి, ఏం చదవాలి అనే అంశాలతో పాటు ఆ సబ్జెక్టుకు సంబంధించిన విషయాలను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు బోధిస్తారని, ఈ సదవకాశాన్ని పరీక్ష రాయబోయే అభ్యర్థులు ఉచితంగా ఉపయోగించుకోవాలని, ఈ తరగతి ఈ నెల 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు తెనాలి ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరుగుతుందని కుర్ర శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని యూటీఎఫ్ జేవీవి తెనాలి ఎన్జిఓ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జాము ఈ 2024 ఫిబ్రవరి 25న జరుపునున్నారు. మరి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 5 విభాగాలు ఉన్నాయి. 5 విభాగాల్లో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి విభాగము ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం. ఈ భారతీయ సమాజంగానికి సంబంధించి 30 మార్కులు రానున్నాయి. ఈ క్లాసు మన గౌరవనీయులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారు వారే వచ్చి ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి బోధించనున్నారు. ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించిన అంశాలు బోధించడం ఈ నెల 23వ తారీఖున అంటే మంగళవారం సాయంకాలం 5 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ క్లాస్ జరుగుతుంది. ఇది స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపం, మన తెనాల్లో ఉన్నటువంటి కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఈ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడవర్తి సుబ్బయ్య అనేక కార్యక్రమాలను నిర్వహించారని పలువురు కొనియాడారు. రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావన్ హోటల్లో ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడవర్తి సుబ్బయ్య సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీకి సేవలు చేయడమే గాక యాదవులు సంక్షేమానికి ఎంతో కృషి చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నప్పుడు గొర్రెల మండి ఏర్పాటు చేయడమే కాక రైతులకు ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలు చేశారని వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ అఖిలేష్, డాక్టర్ అవినాష్, ప్రముఖ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు, కౌన్సిలర్లు తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, కుర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన మన వాళ్ళ పట్ల చూపించే అభిమానం కానీ, ఆయన పెద్దరికం కానీ, ఆయన సహాయం చేసే గుణం కానీ, ఆయన అభిమానంతో ఇంతమంది వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన లేని లోటు అనేది చాలా తీర్చలేని లోటు. ఆయన మీ అందరూ చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఆయన చెప్తా ఉండేవాళ్ళు, ఎవరో మాచర్ల నుంచి ఎవరో మన వాళ్ళు ఏదో గొడవ ఉందని ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడ గొడవ ఎవరితో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియకుండా ముందు బండి వేసుకొని బయలుదేరేవాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎవరినో ఒకరిని పట్టుకొని ఏదో ఒక రకంగా ఆ పని సెటిల్ చేసుకొని వచ్చేవాడు. అలాంటి గొప్ప సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆయనకి ఇంతమంది మనసులో అభిమానాన్ని సాధించగలిగారు. అట్లాంటి మనిషి అదేవిధంగా ఇప్పుడు ఉన్న సమకాలీన పరిస్థితుల్లో మన ఊర్లో మన వాళ్ళల్లో గట్టిగా ఎవరికన్నా ఒక మాట గట్టిగా చెప్పాలన్నా, ఏదన్నా మందలించాలన్నా ఆ పెద్దరికం ఉన్నమని 2000లో నాకు సుబ్బయ్య గారు పరిచయం జరిగింది. అప్పుడు ఆయన నేను కౌన్సిలర్గా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు.
ఆయనకి నాకు వారికి గొడవ జరిగేది. బయట రాగానే బావా అనుకున్నాం. అంటే అంత ఇదిగా ఉన్నాడు, పార్టీలతో సంబంధం లేదు బావా, మనందరం కలిసి ఉండే లేవాడు. అలానే ఆయన యాడ్ చైర్మన్ ఉన్నప్పుడు మేమందరం కలిసి ఆయనకి ప్రయాణం చేశాము. అలానే నేను మొన్న చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆయనతో నాకు సహాయం చేస్తూ నాతో మన యాదవ సోదరులను కలవడం జరిగింది. ఆయన శాంతి పూర్వాన్ని కోరుకుంటూ చూస్తున్నానంటే గణపతి సుబ్బయ్య గారి పుణ్యమేనండి. వారు నాకు సొంత అన్నదమ్ములు కాకపోయినా సొంత అన్నదమ్ములుగానే ఇంకా అయిపోయింది గణపతి సుబ్బయ్య గారు. ఈరోజు ఈ సభకు ఆయన ఇక్కడ లేకపోతే నాకు ఎంతో బాధాకరంగా ఉంది. నాకు నోటప్పుడు మాట కూడా రావట్లేదు, అది చెప్పడానికి కూడా నేనేం చెప్పలేను కూడా. ఇటీవల జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి టీడీపీ జనసేన శ్రేణులు భారీ ర్యాలీగా ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మోపిదేవి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి గుంటూరు నుండి తెనాలి మీదుగా బయలుదేరి బాలశౌరికి అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంగళగుదురు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వీరవల్లి మురళి, కనెగంటి మురళి ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. తమ్ముడు ప్రేమ్ రాదన్న మాకు ఒక నిమిషం సార్ అంతా ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటం చాలా సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి చరమగీతం పలకాలి. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన 4 సంవత్సరాల 9 నెలలు ఈ రాష్ట్రంలో జరిగింది. అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో ఇవాళ ముఖ్యంగా అమరావతి రాజధానిని ఏసమంతా కూడా అభివృద్ధి లేకుండా, మీ రాజధాని ఎక్కడంటే ఒక క్వశ్చన్ మార్క్ పడే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడో, మంచి వ్యక్తిత్వం గల నాయకుడు బాలశౌరి గారు పొరపాటు చేసి మనం వైసీపీలో ఉన్నాము, ఇంకా పొరపాటు చేయకూడదని చెప్పేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి, అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే దాంట్లో ఇవాళ జనసేనలో చేరటం అనేది మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. 2004 సంవత్సరంలో తెనాలి పార్లమెంట్లో ఎంపీగా గెలిచి, ఆ తదుపరి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ మచిలీపట్నం నుంచి ఎన్నికైనటువంటి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు తెలుగుదేశం జనసేన కూటమిలో భాగమైన జనసేన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలోకి రావడం జరిగింది. గతంలో మనం తెనాల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులను చూసాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నారు. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఏం చేయలేకపోతాం.
ఈ ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసిన వారు అవుతామని చెప్పి ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి వెనుకబాటుని సరిచేసి మనని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి నిర్ణయించుకోవటం, వారితో పాటు అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చే తెలుగుదేశం జనసేన వారికి మద్దతుగా అందరూ వైసీపీకి రాజీనామా చేసి ఇటు రావటం చాలా సంతోషం. చెంచుపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి బాలశౌరి నివాళులు అర్పించారు. యువత భారీ గజమాలలతో బాలశౌరిని ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంగా మొట్టమొదటిగా అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంది. అక్కడ ఎప్పుడు రాజకీయంగా ఎలక్షన్స్లో పోటీ చేయబోయేటువంటి ముందు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీ. నాకు ఇష్టమైనటువంటి దేవుడు. సో దాంట్లో భాగంగా ఈరోజు తెనాలి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తూ మధ్యలో రాజకీయంగా నాకు ఓనమాలు నేర్పినటువంటి తెనాలి పార్లమెంట్లో ఒకప్పుడు ఈరోజు తెనాలిలో కూడా ఇట్లా పోవటం, అందరినీ మిత్రులను కలుసుకోవటం చాలా సంతోషకరం. మరి పెద్దగా ఇప్పుడు నేను రాజకీయాలు ఏం మాట్లాడను, కానీ స్వామి వారి యొక్క దర్శనం కోసం నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం